వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను వెంకట్. చేవేళ్ల రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదం మరోసారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రజా రవాణా సురక్షితమని భావిస్తున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు ఆగడం లేదు. ఎందుకు? రోడ్డు నిర్వహణలో లోపమా, లేకుంటే ప్రభుత్వ పర్యవేక్షణలో లోపమా, డ్రైవర్ నిర్లక్ష్యమా? కానీ ఇలాంటి ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా తనిఖీలు చేయడము, అప్రమత్తమవుతున్నామని చెప్పడము, ఫార్మాలిటీలు పూర్తి చేయడము, తర్వాత మళ్ళీ అవే తరహా ఘటనలు కంటిన్యూ అవ్వడము. సో దీనన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి? ఇంకా ఎక్కువ ప్రాణాలు కోల్పోయిన తర్వాత కానీ మేలుకునే పరిస్థితి లేదా అనేది, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్తే సార్. చెప్పండి సార్. ఏదైతే ఆర్టీసీ బస్సులు ప్రయాణం సురక్షితమని భావిస్తున్నామో, ఏదైతే మొన్న కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత కూడా ఆర్టీసీ బస్సులు కాస్త డ్రైవర్లు స్కిల్డ్ డ్రైవర్లు ఉంటారు, భద్రత ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కూడా భావించిన పరిస్థితి. కానీ ఈరోజు ఆర్టీసీ బస్సులో కూడా ఇలాంటి ఘటన జరగడము ఎలా చూడాలి సార్ దీన్ని? కేవలం ఆర్టీసీగా చూడొద్దు. నా ఉద్దేశం ఏంటంటే ప్రమాదానికి 3-4 కారణాలు ఉంటాయి. అంటే మీకు ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిది మీరు అన్నట్టు సాంకేతిక లోపం ఉంటుంది. అడ్వకేట్ గా చాలా క్రిమినల్ కేసులు, రోడ్ యాక్సిడెంట్ కేసులు చేసిన వాళ్ళని చెప్తున్నాను. ఒకటి సాంకేతిక లోపం, బ్రేక్ కూడా వాటికి అతిథి ఎవరు కాదు, ఎప్పుడైనా చెప్పొచ్చు. రెండోది ఏంటంటే రోడ్ కండిషన్స్ బాగుండకపోవడం. మూడోది ఓవర్ స్పీడ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్. నాలుగోది అసలు నిబంధనలు ఏది పాటించకపోవడం, అంటే రోడ్ నిబంధనలు ఏవి పాటించకపోవడం. ఇవన్నీ కలిస్తే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ లో ఇద్దరు పార్ట్ ఉంటుంది. ఎదుటివారు అంటే మనం ఎంత జాగ్రత్త పోయి ఎదుటివాడు వస్తే ఏం చేయలేదు. ఇక్కడ ఈ ప్రమాదం విషయానికి వస్తే ఆర్టీసీ డ్రైవర్ తప్ప అవునా తర్వాత కానీ మొదటి టిప్పర్ డ్రైవర్ తప్పని మనకు స్పష్టంగా ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్ ప్రైవేట్ బస్, అది యాక్చువల్ గా ఆర్టీసీకి హైర్ బస్సులో ఏముంటదంటే డ్రైవర్ ఏమో మన బస్సు ఓనర్ సంబంధించిన వాడు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, కండక్టర్ ఏమో ఆర్టీసీ వాళ్ళు ఉంటారు. కనుక ఆ డ్రైవర్ లైసెన్స్ నుంచి పరిశీలించాలంటున్నాను. ఎందుకంటే ఒకటి ప్రైవేట్ డ్రైవర్ కనుక ఒక్కోసారి లైసెన్స్ ఉన్నవాడిని పెట్టారా, లేని వాడిని పెట్టారా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బస్సు కండిషన్ కరెక్టే ఉంటది. ఎందుకంటే ఆర్టీసీ దాని నిబంధనలు పెట్టింది కనుక హైర్ తీసుకునేటప్పుడు కూడా సీట్లు కెపాసిటీ నుంచి మొదలు పెడితే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉండాలి, బస్సు బాడీ బిల్డింగ్ కూడా వాళ్ళకి అనుగుణంగా ఉంటే హైర్ తీసుకుంటారు, అది వేరు. కానీ ఇక్కడ ఆర్టీసీ ప్రైవేట్ అని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొదలు జరిగింది ఏంటంటే ప్రమాదంలో ఆ టిప్పర్ డ్రైవర్ పెద్ద పొరపాటు అంటున్నాను. ఒకటి, హైదరాబాద్ బీజాపూర్ మధ్యన ఒక 4-5 సార్లు నేను పూర్తిగా ప్రయాణం చేసిన. బీజాపూర్ దాకా పోయిన వాడిని. వికారాబాద్ అయితే మనకు సామెత ఉంది వెంకట, మనకి వికారాబాద్ కా హవా లాతో మరీదో ఒక దవా అని. అంటే 100 లక్షల మంది పేషెంట్లకు ఒక మంచి మందు లాంటిది అక్కడి గాలి అని వికారాబాద్ ఇంకో ప్రత్యేకత ఉందంటే, వికారాబాద్ కి మనకు అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్నది. అక్కడికి చాలా మంది యాత్రికులు పోతుంటారు. ఇటీవల నేను సింగిల్ రోడ్ ఉన్నప్పటి నుంచి పోతున్నాను. కొన్నిసార్లు అయితే కంకర్ రోడ్ కూడా ప్రయాణం చేశాను. అప్పుడే చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రోడ్డు మెల్లమెల్లగా ప్రజా అవసరాలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఒకటి. హైవే నెంబర్ 163 కనుక హైవే చేశారు. హైవే లేకముందు కూడా పోయిన వాడిని. ఇప్పుడు 4-5 మార్పుల వల్ల ఈ రోడ్డు మీద బాగా రద్దీ పెరిగింది. బంపర్ టు బంపర్ కొన్నిసార్లు అయితే పోతున్నాయి. ఎందుకంటే ఒకటి 111 జీవో ఎత్తివేయడంతో పాటు మొయినాబాద్ ఈ పక్కన శంకరపల్లి మండలం వరకు అంతా కూడా ఫ్రీ జోన్ కావడం వల్ల ఆ 111 జీవో ఎత్తివేయడం వల్ల నిర్మాణాలు వస్తున్నాయి. రెండోది, మొయినాబాద్ తర్వాత చాలా మన ఫంక్షన్ హాల్స్, పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ ఉన్నాయి. దాని వల్ల కూడా మనకు ఎవరు పెళ్లి తీసుకునే వాళ్ళు ఇట్లా పోయేవారు పెరిగారు. ఇంకోటి అనంత మన పద్మనాభ స్వామి దేవాలయం కనుక వికారాబాద్ దాకా పెరిగారు. దాని తర్వాత కూడా 163 ఏదైతే హైవే నెంబర్ ఉందో ఇది బీజాపూర్ దాకా పోతుంది, కర్ణాటకలో బీజాపూర్ దాకా పోతుంది. దీనిలో ఈ ప్రమాదానికి కారణం చెప్పి మళ్ళీ తర్వాత పరిష్కారాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రమాదానికి పూర్తి కారణం ఏంటంటే 30 కిలోమీటర్ల స్పీడ్ గా పోవాల్సిన అప్పుడే ఆ ప్లేస్ లో టిప్పర్ డ్రైవర్ 60 నుంచి 70-80 స్పీడ్ గా ఉన్నారని అర్థమవుతుంది. దాని కారణం ఏంటంటే బస్సుకు రాసుకుంటూ పోతే బస్సు వెనక 50 ఫీట్ వెనక్కిపోయింది అంటున్నారు ప్రత్యక్ష సాక్ష్యం. అంటే అర్థం చేసుకోవచ్చు బస్సు కంటే ఇది స్పీడ్ ఉంది. రెండోది, ఇద్దరి మధ్య లోడ్ కూడా. అంటే ఉదాహరణకు బస్సులో 54 మంది ప్రయాణం చేయాలి, 70-75 మంది ఉన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ ప్రయాణించిన సందర్భాలు ఉన్నప్పుడు కూడా బస్సు ప్రమాదం జరగడే మనం చూసాం. అప్పుడెప్పుడు కొండగట్టు జాతర అప్పుడు 104 మంది బస్సులో ఉన్నారు. అప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. అటు చాలా ఓవర్లోడ్, అది కూడా ఘాట్ రోడ్ మీద కింది దిగడంలో చూసాం మనం. కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే 72 మంది సాధారణంగా పోతుంటారు, పెద్దగా ఉన్నట్టు కాదు. కానీ టిప్పర్ లో మాత్రం అది 30 టన్నులు అయితే డబుల్, అంటే 60 టన్నులు, లేకుండా 25 టన్నులు 50 టన్నుల వరకు దాని బరువు ఉందనంటున్నారు. అది ఎవరు చెక్ చేయాలో వాళ్ళు చెక్ చేయలేదు. ఎందుకంటే తిలా పాపం తలా పిడికాడు. ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఉన్నాడు,
అట్లాగే ఒక గుంతం తప్పిపోయి దానికి బస్సు ఎదురుగా గుద్దారు. పూర్తిగా ఎదురుగా గుద్దినా కూడా ఏం కాకపోయింది. రాసుకుంటూ 6 వరుసల సీట్లు ధ్వంసమైనాయి. అది ఒక మొదటి ప్రమాదం అది. ఇది గుద్దుకుంటూ పోవడం, డ్రైవర్ కూడా చనిపోయారు. ట్రిప్పర్ డ్రైవర్లు కూడా చనిపోయారు, బస్సు డ్రైవర్ చనిపోయారు. 6 సీట్ల వరుస అంటే వెనక చక్రాల వరకు ఆ బస్సు రాసుకుంటూ వెళ్ళింది. అప్పుడు కూడా ఆ ప్రమాదం అంతవరకే పరిమితం అయితే ఎక్కువ ప్రాణాలు పోకపోయేది. ఎందుకంటే కేవలం కాళ్ళు చేతులు కాకపోతే సీటు చివరి సీటు కిటికీ పక్కన ఉన్న వాళ్ళు మనం చనిపోయే వాళ్ళేమో. కానీ టిప్పర్ ఒరిగిపోయి ఆ టిప్పర్ లో ఉన్న 30-40 టన్నుల ఆ కంకర అంతా కూడా చెల్లా చెదురు కాదు, మొత్తం బస్సులో డంప్ అయింది. అంటే టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం బస్సులోకి వెళ్ళిపోయింది. దాంతో గొంతుల దాకా కొందరైతే ఒక అమ్మాయి చిన్నారిని పట్టుకొని ఒరిగిపోతే తల్లి బిడ్డలు ఆ కంకర నుంచి తీసి వెళ్ళారు. మనకు బుల్డోజర్ మన దాంతో తీస్తుంటే మనం చూసాం కదా, మన మెషిన్లతో తీస్తుంటే. కనుక మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రెండు ప్రమాదాలు జరిగాయి. ఒకటేమో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి చక్కగా దాన్ని రాసుకుంటూ పోవడం, దాంతో మొత్తం అంతా ధ్వంసం కావడం, కుడి పక్క అంతా కూడా. దాంతో పాటు ఈ టిప్పర్ మొత్తం కంకర లోపల పడ్డం. ఈ రెండింటిలో ప్రమాదాల మృతుల సంఖ్య పెరిగింది. ఇది ప్రమాదానికి కారణం. ఇప్పటికి కూడా పోలీసులు సరిగ్గా చెప్పలేకపోతున్నారు, ఎస్పీ కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నాడు. ఆ టిప్పర్ ఎవరిది, టిప్పర్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి పోతుంది, అసలు టిప్పర్ డ్రైవర్ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ నిమిషాలకు తెలుసుకునే పని. చూస్తాం కదా, మనం ఎక్కడైనా మనం 2 వీలర్ 4 వీలర్ పోతుంటే మన కారు వెహికల్ ఆపితే ఒక నెంబర్ కొట్టేస్తే మన దాని మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయి, ఎన్నిసార్లు వైలేషన్స్ ఉన్నాయి, ఎంత స్పీడ్ గా వస్తాయని తెలుస్తుంది కదా మనకు. డ్రైవర్ వివరాలు కూడా తెలుస్తాయి కదా, డ్రైవర్ లైసెన్స్ నెంబర్ కొడితే. ఏమి తెలియకుండా ఇంత అధ్వానంగా ఉన్నారంటే టిప్పర్లను యథేచ్ఛగా నడుపుతూ వాళ్ళకి పర్మిషన్ లేకుండా నడిపించే క్రమంలో అవినీతి ఆర్టీ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరైతే మొత్తం అంతా తిరాపాపం తలా పెట్టుకోవడం, వీళ్ళ అవినీతి వల్ల ఇది జరిగింది అంటున్నాడు. పెద్ద నిర్లక్ష్యం అవినీతి అంటున్నాడు. రెండోది ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ కనపడుతూనే ఉంది, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కనపడుతూనే ఉంది. దానివల్ల విలువైన 20 ప్రాణాలు పోయినాయి. ఈ రోడ్లో మలుపులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే 25 మలుపులు కనపడతాయి మనకు మొత్తం ఈ రోడ్ లో. నేను చాలాసార్లు ప్రయాణం చేసిన వాళ్ళని చూస్తున్నాను. ఆ మలుపుల్లో కూడా గతంలో సింగిల్ రోడ్ ఉన్నప్పటికీ చూశాను, కానీ ఇప్పుడు డబుల్ రోడ్ అయిన తర్వాత మధ్యన డివైడర్ లేవు, మలుపులు ఎక్కున్నాయి. ఏం చేస్తారు, తప్పనిసరి స్పీడ్ గా అదే స్పీడ్ వెళ్తారు. అంటే రెండింటి మధ్యన డివైడర్ ఉన్నా కూడా కొంతవరకు ఈ ప్రమాదం జరగకపోయేది. రెండోది మూల మలుపుల దగ్గరనే హెచ్చరికలు సరిగ్గా లేవంటున్నాడు. ఇప్పుడు 30 కిలోమీటర్ స్పీడ్ అనేది కూడా చెట్లలో కలిసిపోయినట్టుంది అని చూడంగానే వెంటనే డ్రైవర్ కంట్రోల్ అవుతారని తెలియదు, కానీ కొంతవరకు కొంత కంట్రోల్ అయ్యేది. కానీ అది కూడా లేదు. ఈ మొత్తంలో మన ఎన్జిటి కేసు వల్ల కూడా ఈ రోడ్డు నిర్మాణం ఆగింది అంటున్నారు. 4 లైన్ హామీ మంజూరై 7 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొని పెడుతున్నారట. ఎన్జిటి వాళ్ళ కేసులు నడిచినాయట. నిన్న కాకపోయినా ఒక దాదాపు 6 నెలల క్రితమే కొండా విశ్వేశ్వర గారు చెప్తున్నారు, ఏది సుప్రీంకోర్టులో కూడా కాంప్రమైజ్ అయిపోయింది, మేము ఈ రోడ్డు 1.5 year లో పూర్తి చేస్తామని. అయ్యా కొండా విశ్వేశ్వర గారు, అంతకుముందు మీరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎంపీ, తర్వాత ఇప్పుడేమో బీజేపీ ఎంపీ, మధ్యన రకరకాల పార్టీలు మారారు. మరి ఇప్పటికైనా సరే మీ మాట మీద నిలబడి మొత్తం ఇది హైగా అవుతా కాదా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే రాష్ట్ర రామ్మోహన్ రావు గారు, అయితే ఈ స్పీడ్ లిమిట్లు మైలురాయిలు పెడుతున్నారు, కానీ అవి చూస్తున్నారా అసలు? ఈ బస్సు డ్రైవర్లు ఎంతో కొంత చూసే అవకాశం ఉంది, కానీ ఈ లారీ డ్రైవర్లు, ట్రిప్పర్ డ్రైవర్లు ఇవి చూస్తున్నారా? చూసినా పాటించాల్సిన అవసరం ఉందని వాళ్ళు భావిస్తున్నారా? ఎందుకంటే స్ట్రిక్ట్గా స్పీడ్ క్రాస్ చేస్తే ఏదైనా కేసు అవుతుంది, ఏదైనా పనిష్మెంట్ ఉంటుంది అనే అవకాశం కూడా లేదు కదా. ఉండాలి కదా. అందుకని ఏమంటారు అంటే, రెండు వ్యక్తి పొరపాటు చేస్తాడు, వ్యవస్థ పొరపాటు చేయదు. వ్యవస్థలో నిబంధనలు ఉండాలి. నిబంధనలు చాలా ఉన్నాయి. అంటే 30 కిలోమీటర్ స్పీడ్ లో పోమంటే ఎవరు పోతున్నారు? మామూలుగా నేను కూడా పోను. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత కొంచెం స్పీడ్ కిల్స్ అన్నట్టు కొంత పోతా. దానికి ఏంటంటే భక్తితో పని కాదు, భయం ఉండాలి. నయమున పాలుందావాలు భయమున విషంబున రక్షింతురుగా అన్నట్టు. మీరు చూడండి, అప్పుడు ఆర్టీఏ ఫైల్ తక్కువ ఉన్నప్పుడు చాలా వైలేషన్స్ ఉంటాయి. మా అయితే 100 కట్టేసిపోతానులే అని. ఇప్పుడు 1000, 2000, 10,000 చేసింది కదా, అప్పుడు భయం ఉందా లేదంటారు? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ లో కొన్ని నిబంధనలు మార్చి ట్రాఫిక్ చలాన్లు పెంచడం వల్ల ఆటోమేటిక్ గా కొంత భయం వచ్చింది కదా. ఇక్కడ కూడా నేను అందుకని అవినీతి ఫస్ట్ చెప్పింది అది వెంకట్ నీకు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం. ఈ టిప్పర్ ఆ రూట్ లో నడవడానికి వీలేదు. వాళ్ళకి వేరే మార్గాలు ఉండాలి. అయినా సరే టిప్పర్లు నడుస్తున్నాయి. ఓవర్లోడ్ తో పోతుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేసుకోకపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక టిప్పర్ ను ఆపి ఎక్కడికన్నా అక్కడ వాళ్ళు ఆపి స్పీడ్ లిమిట్ ఉందా లేదా, దానికి వేగ నియంత్రణ ఉందా లేదా అని చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకు చూడలేదు అంటే
ఇప్పుడు పోలీసు ఉంది, ఆర్టీ అధికారులు, మిగతా అందరు అధికారులు తిలా పాపం తలా పెట్టారు అందరూ ఉన్నది. ఇందులో రాజకీయ ప్రమేయం కూడా ఉంటుంది అంటున్నాను. రాజకీయ ప్రమేయం ఏంటంటే ఈ టిప్పర్ ఎవరితో రాజకీయ ప్రముఖులది కావచ్చు, లేకపోతే వాడికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. కనుక చూసి చుట్టున్నారు ఊరుకుంటున్నారు, లంచాలు వసూలు చేసుకొని మామూలు తీసుకొని ఊరుకుంటున్నారు కదా. ఇప్పుడు అందుకని ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాల్సింది మనమేమో సంఘటన పోస్ట్ మార్టం చేస్తున్నాం. సంఘటన తర్వాత వాట్ నెక్స్ట్, ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచన చేస్తే నేను 3 పరిష్కారాలు మనకు చెప్తాను. మొట్టమొదటిది, ఈ టిప్పర్లు కానీ ఈ తిరిగే పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ఈ టిప్పర్ కి పర్మిషన్ ఉందా లేదా, ఈ టిప్పర్ కు మనకు ఏదైతే వేగ నియంత్రణ యంత్రం ఉందా లేదా, అట్లాగే డ్రైవర్ చనిపోయిన డ్రైవర్ కూడా పరీక్ష చేస్తే ఆల్కహాల్ ఏమైనా తాగి ఉన్నాడు, పొద్దున్న ఏమైనా పరిగడుపుల్లో తాగే వాళ్ళు ఉంటారు కనుక టిప్పర్ డ్రైవర్ అని తాగి ఉన్నాడు, ఇటువంటి ఏం పరిస్థితులు చేయాలి. బస్సు డ్రైవర్ కూడా ఆటోమేటిక్, బస్ డ్రైవర్ కూడా ప్రైవేట్ డ్రైవరే, ప్రైవేట్ బస్సు అది ఆర్టీసీకి హైర్ కనుక కండక్టర్ ఏమో మన ప్రభుత్వం తరఫున ఆర్టీసీ తరఫున ఉంటారు, ఇది డ్రైవర్ మాత్రం వాళ్ళు పెట్టుకుంటారు. కనుక ఆ డ్రైవర్ కు లైసెన్స్ ఉందా లేదా, ఈ రోజే మారాడా, లేకుంటే ఆ రూట్ లో తిరిగేవాడా కాదా, ఇవన్నీ పరిశీలించాల్సి వస్తుంది. రెండోది ఏం చేయాలంటే, ఇక ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే హైవే నిర్మాణం వేగవంతం కావాలంటే ఏం చేయాలి, ఇప్పటిదాకా కోర్టులు ఈ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేస్తూనే ఉంటున్నారు. చూస్తాం మనం కుక్కలను చంపడం నేరం, పర్యావరణం అని పేరు రోడ్డు డెవలప్ కాదు, మన కుక్కల జంతు ప్రేమికులేమో కుక్కలను ఏ మాట ముట్టుకొని ఇస్తలేదు చూస్తున్నాం కదా. సుప్రీంకోర్టు కూడా జ్ఞానం వచ్చి మనం ఏమన్నది, ఎన్ని రోజులు చేస్తా అంటే సంగతి ఏందని అడిగింది. ఈ 2 రాష్ట్రాలు స్పందించాయి, తెలంగాణ ఇంకొక రాష్ట్రం మాత్రమే. దేశంలో 25 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాల్లో ఎవరు స్పందించకపోతే ఎట్లా అని కోప్పడ్డది. కనుక ఈ పర్యావరణ విషయంలో కూడా మన మనుషుల ప్రాణాల కంటే పర్యావరణం పెద్దది కాదు అంటున్నారు. పర్యావరణం పెద్దగా నేను చెప్తున్న పర్యావరణం ఉండాల్సిందే, మంచి రక్షణ ఇవ్వాల్సిందే. కానీ ఈ పేరు మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూములు ఇవ్వడానికి కూడా ఏళ్ల తరబడి టైం తీసుకోవడం ఎందుకు? 2 ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రెండింటి మధ్యన పరస్పర మార్పిడి పెద్ద సమస్య కాదు కదా. దానికంటే ముందు ఇప్పుడు 10 చెట్లు కొట్టేస్తే 100 చెట్లు పెడదామనే ఆలోచన ఎందుకు రాదు? అదే హైదరాబాద్ విషయంలో కానీ, లేకపోతే మనం పెద్ద పెద్ద కంపెనీలకు భూములు ఇచ్చే విషయంలో కానీ, సెజ్ల విషయంలో కానీ, మన మొన్న హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కానీ మరి రాని అభ్యంతరాలు కేవలం రోడ్డుకి ఎందుకు వస్తున్నాయి? రోడ్డు వెడల్పు చేస్తే తప్పక ఈ ప్రమాదాలు తప్పే అవకాశం ఉంటుంది. మూల మలుపులు తీసేయాలి, 20 మూల మలుపులు ఉన్నాయి. వాళ్ళ సగటు చూస్తే వెంకట మీకు వారానికి 4 నుంచి 5 యాక్సిడెంట్లు ఓన్లీ వికారాబాద్ హైదరాబాద్ జరుగుతున్నాయి. తర్వాత బీజాపూర్ దాకపోతే రోజుకు యాక్సిడెంట్ ఈజీగా ఉంటుంది, ఎక్కువనే ఉంటాయి. కనుక ఈ యాక్సిడెంట్ ప్రధాన కారణం ఏంటి? మూల మలుపులు ఎక్కువ ఉన్నాయి, అట్లాగే రోడ్డు కండిషన్ సరిగ్గా లేదు, రోడ్డు డివైడర్ లేవు. వీటన్నిటి మార్చడానికి నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వీలైన తొందరగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలి, 4 లైన్ చేయాలి. మన రష్ కూడా పెరిగింది. దాంతో పాటు ఇటు పక్కన రాష్ట్ర ప్రభుత్వం దానికి అవసరమైన భూమి సేకరణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చేయలేదు. భూ సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఈ 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. భూమి సేకరణలో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమిని సేకరించడంలో కానీ, ప్రజల భూములు తీసుకోవడంలో కానీ అశ్రద్ధ చేస్తున్నాయి. ఈ సంఘటన కనువిప్పు కావాలంటున్నాడు. ఇప్పటిదాకా ఈ రహదారి మీద ఇంతమంది చనిపోయిన ప్రమాదం మొట్టమొదటిసారి. గతంలో ఉన్నాయి 4, 5, 6 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదం వల్ల గుణపాఠం నేర్చుకొని ఇప్పుడైనా 1 ఎంపీ గారు చెప్తున్నారు, 1 సంవత్సరంలో 4 లైన్ రోడ్ కనీసం మన తెలంగాణ బార్డర్ వరకైనా అయితే తర్వాత చూసుకోవచ్చు. చాలా వరకు రష్ ఉన్నదంతా కూడా వికారాబాద్ హైదరాబాద్ మధ్యనే బాగున్నది రష్. కనుక ఇది మొదలు చేపట్టి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు లంచగొండ అధికారులు ఈ టిప్పర్ కి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే అక్కడ అవినీతి ఏమైనా ఉంటే తప్పనిసరి అధికారుల మీద చర్య తీసుకోవాలి. చిన్న వాళ్ళ మీద చర్య తీసుకుని లాభం లేదు. పై అధికారుల మీద, రవాణా శాఖ పై అధికారుల మీద కూడా ఈ టిప్పర్ పర్మిషన్ ఏంది, సంగతి ఏంది, ఫిట్నెస్ ఉందా లేదా, అన్నిటి గురించి కూడా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడబోతుంది కానీ ఇప్పుడు ఈ వాటి ఉన్నంత వేడి రేపున్నంత వేడి ఎట్లా ఉంటుంది. మనం చూస్తున్న కర్నూలు బస్సు ప్రమాదం మర్చిపోయారు, ఇప్పుడు కొత్త మంది మరి అంతమంది 20 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరుగుద్ది అంటున్నారు. కనుక ఏం జరుగుతుందో చూద్దాం. అయితే సాధారణ ప్రయాణికుడు ఇవేమీ ఆలోచించరు సార్. ఆర్టీసీ బస్సు సురక్షితమనే నమ్ముతారు, ఎక్కుతారు వాళ్ళు. కానీ ఇలాంటి ప్రమాదం ఎవరు ఊహించరు. అంటే మీరు అన్నట్లుగా రోడ్డు వెడల్పులు కావాల్సిన రద్దీకి తగ్గట్టుగా వెడల్పులు చేయట్లేదు. వెడల్పులు చేసినా కూడా ఆ వెడల్పులకి తగ్గ రోడ్డుకి తగ్గ స్పీడ్ కంట్రోలింగ్ కూడా లేదు. ఎందుకనంటే రోడ్డు వెడల్పుగా ఉన్నప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది, కాస్త భయం అనేది లేకుండా. అప్పుడు ఆ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా సరిగా లేదు. జస్ట్ రోడ్డు వేసేసామా వదిలేసామా అన్నట్లుగానే ఉంటున్నారు. సో నివేదికలు వస్తున్నాయి కానీ చర్యలు ఉండట్లేదు ప్రమాదాల తర్వాత. మీరు అన్న ప్రశ్న సరే, మీరు అన్న మీ వ్యాఖ్యలు కూడా. ఎందుకంటే స్పీడు అంటే రోడ్డు బాగా లేనప్పుడే స్పీడ్ తక్కువ. రోడ్డు బాగా అయినప్పుడు మన కర్నూలు ప్రమాదం అదే కదా. హైవే రోడ్డు మీద అడ్డు లేదు, అదుపు లేదు, పోయి యాక్సిడెంట్ చేసాడు, తాగి కింద పడిపోయాడు.
దాని బండిని గుర్తు వెళ్ళిపోయాడు. 140 కిలోమీటర్ స్పీడ్ ఉందట మొన్నటి బస్సు ప్రమాదాలు చూసుకుంటే. ఇది కూడా అంతే. ఇద్దరు ఓవర్లోడ్ తో ఉన్నారు. 30 టన్నుల కంకర తీసుకుపోయి 40-50 టన్నులు తీసుకెళ్తున్నాడు. ఇటుపక్క బస్సులు ఓవర్లోడ్ కారణం ఏంటంటే ఫస్ట్ బస్సు తాండూరు నుంచి బయలుదేరుతుంది. అందరూ కూడా 2 రోజులు సెలవులు వచ్చినాయి. 2 రోజుల తర్వాత ఆఫీసులకు అందాలి కనుక బస్సు ఫుల్ అయింది. సీట్ కెపాసిటీ దాటింది తాండూరులోనే. వికారాబాద్కి వచ్చేవరకు వికారాబాద్ నుంచి బస్సులు సంఖ్య వేరే ఉంది అనుకోండి. ఇప్పుడు తాండూరు వాళ్ళు ఎక్కేవాళ్ళు, వికారాబాద్ నుంచి వేరే బస్సులు ఉంటాయి. అట్లా లేవు కదా. మొదలు ఇంకో 9 గంటల కల్లా మనకు ఆఫీస్కి అనుకోవాలంటే 6 గంటల బస్సు 5:50కి బయలుదేరింది అక్కడ తాండూరులో. సుమారు 3 గంటలు నడుస్తుంది. 9 కల్లా చేరుకోవాలంటే మరి ఆ బస్సే దిక్కైంది కదా. ఫస్ట్ బస్ తర్వాత ఇంకొక బస్సు వెంటనే ఉందనుకుంటే అప్పుడు వేరుగా ఉంటుంది. ప్రజా రవాణాలో కూడా ఆర్టీసీ చాలా వరకు చెప్పాలంటే మోసం చేస్తుంది అంటున్నాను. ఈ మధ్యన మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చింది కదా. ఉచిత ప్రయాణం ఇచ్చింది, ఉచిత బస్సు తగ్గించింది. నేను నిజామాబాద్ వెళ్తున్నా. ఒక 4 మహిళల ఆవేదన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాను. వాళ్ళు ఏం చేశారు, ముందు వెనక చూసుకొని, ముందు ఎక్స్ప్రెస్ కలర్ ఉంది ముందు వెనక, కానీ లోపల సీట్లు అని చూస్తే డీలక్స్. కానీ లోపలికి ఎక్కేదాకా తెలియదు వాళ్ళకు. జూబ్లీ బస్ స్టేషన్ ఎక్కిండ్రు, కూర్చున్నారు, కానీ సీట్లు వేరే ఉన్నాయి, రెండే ఉన్నాయి, డీలక్స్ అనుకోలే. ఒక సుచిత్ర దాటి ఆల్మోస్ట్ కొంపల్లి దాటిన తర్వాత కండక్టర్ వచ్చి డబ్బులు అడిగి ఆధార్ కార్డు చూపెడితే ఆధార్ కార్డు ఎక్కడ లేదు కదా. అది బస్సులకు, ఎక్స్ప్రెస్ బస్సులకి. మరి ఎక్స్ప్రెస్ బస్ కలర్ అదే సరే మనం మోసం చేసినట్టు కదా అని ఒక మహిళ ధైర్యంగా అడిగింది. అడిగితే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సీట్లు చూడాలి, లోపలికి వచ్చినాక అడగాలి, మేము చూసి ఎక్కాం కదా రంగు అంటే. ఈ రకం కూడా ఆర్టీసీ మోసం చేస్తుంది. ప్రజా రవాణాలో ఇవాళ ఉచిత బస్సు ఇచ్చినట్టు ఇచ్చి మగవాళ్ళకి పెంచింది, ఆడవాళ్ళకేమో ఇట్లాంటి మోసం చేయడం వల్ల నిన్నంతా నిజామాబాద్ దాకా చాలా మంది మోసపోయి ఎక్కుతున్నారు. వీళ్ళు చెప్తున్నారు, మోసపోయిన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా మేము డబ్బులు తెచ్చుకోకపోతే మేము మధ్యాహ్నం అడుగులో దిగాల్సి వస్తుండే. ఒక్కొక్క 400 రూపాయలు టికెట్ ఒక్కొక్కరికి, 4 ఎక్కితే 1600 రూపాయలు పోను, 1600 రూపాయలు రాను. డబ్బులు తెచ్చుకోకుండా ఏమవుతుండే. కనుక ఎక్స్ప్రెస్ బస్సుల పేరు మీద ముందట కలర్స్ అవే ఉంచి పక్కన లోపల డీలక్స్ బస్సులు పెట్టి కూడా మోసం చేస్తుంది. అందుకని ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ఇంకో రకమైన మోసం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒకటి వెనుక ఒక బస్సు విడుదల కాకుండా ఉచిత బస్సుల సంఖ్య తగ్గించారు, మామూలు బస్సుల సంఖ్య పెంచారు. ఆటోమేటిక్ గా డబ్బులు పెట్టిపోవాల్సిన మహిళలకు వచ్చేది ఇప్పుడు. అందుకని 72 మంది ప్రయాణం చేశారంటే మహిళలు కూడా ఎక్కువ చనిపోయారు. ఇక్కడ మీరు చూస్తారు కదా, 9 మంది మహిళలు చనిపోయారు, ఒక చిన్నారి చనిపోయింది, తర్వాత ఇంకో 8 మంది ఏమో మనకు పురుషులు చనిపోయారు. డ్రైవర్లు ఇద్దరు కూడా పురుషులే. అట్లా చూసుకుంటే సగం కంటే ఎక్కువ మంది మహిళలు చనిపోయారు. ఇవన్నీ చూస్తే మనకు అర్థం ఏంటంటే ప్రజా రవాణాలో ఇంకొక లోపం కూడా ఉంది వెంకట్. నేను గమనించింది ఏంటంటే, వికారాబాద్ నుంచి హైదరాబాద్ అంటే రావడానికి ట్రైన్ లైన్ ఉంది కదా, చాలా మంది ఆ ట్రైన్ మిస్ కావడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఆ ట్రైన్ వెనుక ఇంకో ట్రైన్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ సమస్య రాకపోయేది కదా. అంటే మనకు ఎంఎంటిఎస్ అటు గట్కేసర్ వరకు ఇటు అంటున్నారు కదా, చాలా వరకు చూస్తున్నాం కదా, లింగంపల్లి వరకు నడుస్తుంది. లింగంపల్లి వరకు ఉన్న ఎంఎంటిఎస్ ను మీరు వికారాబాద్ దాకా పొడిగించారు అనుకోండి, వికారాబాద్ బస్సు ఎక్కేవాడు దొరకడం. అప్పుడు చాలా వరకు పైనుంచి వచ్చే బస్సులు ఖాళీగా వస్తాయి. అదనే కావాలి కదా. అంటే ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. యాక్చువల్గా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడం వల్ల ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. గతంలో కదా మహిళలు కూడా అడ్డగోలుగా యాత్రలకు పోతలేదు, అంటే ఒక కంట్రోల్ వచ్చేసింది. వీళ్ళకి ఇంకో అనుభవం అయింది. ఫ్రీ బస్సుల సంఖ్య తగ్గించినాక నిలబడిపోవాలి, ఎందుకు కష్టపడాలి. గతంలో చిన్న రీల్స్ వచ్చాయి కదా, ఏది ఎల్లుల్లి ఏర్కోవడం, అల్లం ఏర్కోవడం, పొట్టు తీయడం, చిన్నపిల్లలకు తిండి పెట్టడానికి బుజ్జగించడం, ఇవన్నీ కూడా బస్సులో చేసేవాళ్ళు. అది ఆ తరం అయిపోయింది. ఇవాళ నిన్న కాశీబుగ్గ మనకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రమాదానికి కూడా కారణం ఏంటంటే ఇటీవలనే ఫ్రీ బస్ ప్రవేశపెట్టారు మొన్నటి ఆగస్టు 15 నుంచి. దానివల్ల ఇక అక్కడ మోజు పోలేదు. చాలా మంది ఫ్రీ బస్ ఉండడం వల్ల 3-4 వేల మంది హాజరయ్యే మన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులు 20,000 దాటిందట. మరి అది కూడా కష్టమైంది కదా. ఫ్రీ బస్సు ఒక అనంతం చేస్తుంది, మంచి చేస్తుంది కాదంటే, ఫ్రీ బస్సును వ్యతిరేకిస్తారు మొత్తం. కానీ ఫ్రీ బస్సు వల్ల బస్సుల సంఖ్య పెంచితే లాభం అయ్యేది, ఇటువంటి ఓవర్లోడ్ ఉండకపోయేది. రెండోది, ఫ్రీ బస్సు అయినా సరే ఇప్పుడు హెయిర్ బస్సు కనుక ఆ డ్రైవర్ కి సరైన ప్రమాణాలు లైసెన్స్ ఉందా లేదా కూడా పరిశీలించి, చనిపోయిన తర్వాత కూడా చూడాలి. ఒకవేళ లేకపోతే ఆ హైర్ బస్ ఎవరైతే ఉందో ఆ యజమాని మీద చర్యలు తీసుకోవాలి. ఏది వాళ్ళు కూడా బాధ్యులే కదా, డ్రైవర్లు సరైన విధంగా. అదే ఆర్టీసీలో అయితే ఆర్టీసీ బస్ అయితే డ్రైవర్లకు శిక్షణ ఉంటది. డ్రైవర్లకు మన లాంగ్ బస్ వచ్చినప్పుడు, పెద్ద బస్సులు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళు శిక్షణ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కనుక దాన్ని గమనిస్తే ఇవాళ తిలాపాపం తలాపెడతాడు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికారులు కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ జరిగి ఒక్క అధికారిని అన్న ఇటువంటి విషయంలో పై అధికారులను డిస్మిస్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. సార్, అయితే లారీ డ్రైవర్లు ఏదైతే బస్సు డ్రైవర్లు స్కిల్డ్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్లు స్కిల్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు జాగ్రత్తగా వెళ్తుండొచ్చు. కానీ రాత్రిపూట, ఉదయం పూట
ఏదైతే లారీ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఇప్పుడు సిటీలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా అలాంటివి ఏం కనిపించట్లేదు. సో ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఆ లారీ డ్రైవర్లు వాళ్ళు స్కిల్ పర్సన్స్ అంత దూరం కూడా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. టిప్పర్ డ్రైవర్లు అంటే మనం చూస్తూనే ఉంటున్నాం రోడ్ల మీద వాళ్ళు ఎలా వెళ్తున్నారో కూడా. వీటన్నిటికీ నియంత్రణ ఎక్కడుంది సార్? ఎవరు అంటే ప్రభుత్వం తీసుకోవాలంటారా దీని మీద ఏదైనా చర్యలు లాంటివి? ఖచ్చితంగా అదేంటంటే మనసుంటే మార్గం ఉంటది. ఇప్పుడు మీరు హైవేల మీద కూడా పెద్ద హైవేల మీద పోయినా కనపడట్లేదు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో. కానీ ఊళ్ళకి దగ్గరకు వచ్చిన తర్వాత కనపడుతున్నాయి. అదే హైవేలో అయితే ఏముంటదంటే ఉదాహరణకు చాలా మలుపులు ఉన్న రాజీవ్ హైవే ఒక 20 ఏళ్ల క్రితం సంస్కరించబడ్డది. ఇప్పటికి కూడా మలుపులు ఉంటాయి. కానీ గతంలో సింగిల్ డబుల్ రోడ్ ఉన్నప్పటి ప్రమాదాలు ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా తక్కువైంది. ఒకవేళ వెనక నుంచి వచ్చి గుద్దుకోవడం ఉంటుంది తప్ప ఎదురు నుంచి వచ్చి గుద్దుకోవడం లేదు. ఇది కూడా అంతే. ఇప్పుడు వికారాబాద్ హైవే ఏదైతే బీజాపూర్ హైవే ఉందో దీని మీద చేయాల్సిన పని మొట్టమొదటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని వీలైనంత త్వరగా కర్వ్స్ తీసేయాలి. రాజీవ్ హైవే మీద 80 కిలోమీటర్ల స్పీడ్ కూడా కర్వ్స్ అంటే మూల మలుపుల్లో తిరగవచ్చు. ఆ స్టాండర్డ్ రోడ్ తయారు చేశారు. దీన్ని కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది ప్రమాదానికి ప్రధానమైన కారణం టిప్పర్ డ్రైవర్ ఒక చిన్న గుంత పెద్దది కూడా తప్పించబోయి ఎదురుకు గుద్దేశారు బస్సును. జరిగింది అక్కడ. కనుక ఆ గుంతే లేకపోతే సరిగ్గా పోయేవాళ్ళు కదా. అందుకని ప్రతిదీ కూడా రోడ్ కండిషన్స్ కూడా బాగాలేవు. వీలైన తొందరగా వికారాబాద్ అదే మన బీజాపూర్ రోడ్ ఏందో ఆ రోడ్డును మన మన అంతర్జాతీయ ప్రమాణాలు ముఖ్యంగా జాతీయ రోడ్డు రవాణా వ్యవస్థ ప్రమాణాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే రెండు రాష్ట్రాల మధ్య రవాణా పెరుగుతుంది. నేను చెప్పాను కదా 1711 జీవో తీసేయడం, ఫామ్ హౌస్లు కావడం, మొయినాబాద్ తర్వాత విద్యా సంస్థలు రావడం, అట్లా వికారాబాద్ దాకా భక్తులు రావడం, ఇవన్నీ కూడా మనకు రోడ్డు రష్ పెరిగింది. బంపర్ టు బంపర్ పోతుంది. దాన్ని అరికట్టాలి. మంచి పని చేయాలంటే రోడ్డు విస్తరణ తొందరగా చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూములు తీసుకోవాలి. అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్ కూడా ఆంక్షలు పెట్టకుండా వీలైనంత వరకు చెట్ల ప్రత్యామ్నాయం చూపించి మనసుంటే మార్గం ఉంటది. ప్రత్యామ్నాయం ఏమైంది 10 చెట్లు కొట్టేస్తే 100 చెట్లు పట్టి మనం ఎక్కడ పెట్టి మనకి నష్టం ఏంటది కదా. ఆ రకంగా చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మనం వ్యవహరించాలి. ఆ కోఆర్డినేషన్ లేకపోవడం అనేది జరిగింది ఇప్పటిదాకా. ఇప్పుడైనా సరే మేల్కొనాలంటే మనం తట్టి లేపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. కానీ అదేను అడ్డగించారు. అట్లాగే రోడ్డు మీద రాస్తారోక చేస్తామంటున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఈ రోడ్డును దిగ్బంధిస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజా చైతన్యం ముందు ప్రభుత్వాలు తలవంచాల్సిందే. ఇప్పటికైనా అటువంటి ఏర్పాటు చేయాల్సింది. రోడ్డు విస్తరణ వెంటనే తొందరగా జరిగితే మంచిదని ఉద్దేశం. అయితే సార్ ఏదైతే మీరు అన్నట్లుగానే ప్రభుత్వం ఇలాంటి ఘటన జరిగాక సంతాపం తెలియచేయడము, విచారిస్తున్నాం అని చెప్పడం తప్ప తర్వాత చర్యలు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోవడం యథావిధిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి అంటే మన రోడ్లు ఎదురెదురుగా వచ్చే వాహనాలకి అంత సేఫ్ కాదని అర్థమైపోయింది. సో ఖచ్చితంగా ఏదైతే ఆర్టీఓ కానీ రోడ్డు సంబంధించిన మంత్రులు కానీ దీని మీద ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పొన్నమ్మ ప్రభాకర్ కూడా సంతాపం వ్యక్తి, ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా సంతాపం వ్యక్తం చేస్తారు. 20 మంది మృతులు దాటింది కనుక అది కాదు కదా ముఖ్యం. ఇంకొక మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనుచిత ఉచితాలకు డబ్బులు కేటాయించే ఈ ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించినా డబ్బులు లేకుండా ఉంటున్నాయి. వెంకట్ చూస్తున్నారు కదా. రోడ్లు వేయాలంటే డబ్బులు కావాలి. రోడ్లకు డబ్బులు ఉండవు. ఏపీలో అయితే మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి చూస్తున్నాం కదా. అంటే ప్రైవేటీకరణ అవునా కాదా ఆ వివాదం వేరు. కానీ మనం 5,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది? అనుచిత ఉచితాలు ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇక్కడ కూడా అంతే. వాళ్ళకి మించి వీళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక తెలంగాణలో కూడా సమస్య ఇక్కడ వస్తుంది. అంటే అనుచిత ఉచితాల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి మౌలిక వసతులు కాదు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి లైట్లు అట్లాగే ఇట్లాంటివి అన్ని కూడా చేయాలి కదా. రోడ్లు ముఖ్యం కదా. ట్రాన్స్పోర్ట్ అట్లాగే కమ్యూనికేషన్, ఈ 2 రంగాలు బాగుంటే ఎక్కడైనా మనం బతకవచ్చు. ఈ 2 ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది? రోడ్ల విస్తరణకు డబ్బులు లేవు. రోడ్ల మన విస్తరణలో భూమి సేకరిస్తే భూమి సేకరణకు డబ్బులు లేవు. ప్రభుత్వం ఇట్లా వేలగా వస్తుంది. దీనికోసం అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసైనా సరే పప్పు కూడా తినకంటే ఇటువంటి రోడ్లు పెట్టండి అని నేను ఎట్లాగో సంక్షేమ పథకాలు మానరు. అందుకని ప్రజలు కూడా ఏమనంటే మాకు సంక్షేమ పథకాలు వద్దు, రోడ్డు బాగు చేయండి అని ధర్నా చేయాలి. ఇప్పుడు రేపు నేను అదే సలహా ఇచ్చాను. కొంతమంది మిత్రులతో మాట్లాడు, వికారాబాద్ నా మిత్రుడు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. మీరు కేవలం రేపు ఒక్క రోజు కందికట్టే మంటలాగా రేపటికి చేస్తారు, ఎల్లుండి మర్చిపోతారు. అది కాదు, ఈ రోడ్డు విస్తరణ జరిగేదాకా మీరు దీని మీద పని చేయండి. ఎందుకు కాదు చెప్తాను నేను. అందుకనే మన గంటా మనోహర్ రెడ్డి గారని మనకు ఒక ఆయన మన అప్పా జంక్షన్ దగ్గర ఉంటారు. వారు ఆ రోడ్డు విస్తరణ కోసం మొత్తం కాలనీ తరలి వచ్చి రోడ్డు 4 రోజులు ధర్నా చేసిన బాగా అయింది. అందుకని ప్రజా చైతన్యం కూడా కావాలి. మాకు అనుచిత ఉచితాల కంటే మాకు మౌలిక సౌకర్యాలు ముఖ్యమని
ప్రజలు తిరగబడేదాకా. ప్రజలు ఇటువంటిప్పుడు ఆవేశంలో ఇటువంటి పరిష్కారాలు వస్తాయి కూడా. ఒక సంఘటన తర్వాత పరిష్కార మార్గాలు వస్తాయి. తప్పనిసరి ఉచితాల కంటే మాకు సంక్షేమ పథకాల కంటే ఇవి చేయండి అని చెప్పి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ధనాన్ని వినియోగించాలి. సామూహిక అవసరాల కోసం వినియోగిస్తే మంచిదని. వ్యక్తిగత అవసరాలకు ఓటు బ్యాంక్ రాజకీయాలు, సామూహిక అవసరాలు ఎవరు అడగడు కదా, దాంతో ఇది చేస్తున్నాను. ప్రజలు కూడా చైతన్యవంతులై దీని మీద తిరగబడితే తప్పనిసరి పరిష్కారాలు వస్తాయని అంటున్నాను వెంకట్. అయితే సార్ గతంలో రోడ్లు చిన్నగా ఉండేటివి, హైవేలు కూడా లేని పరిస్థితి. కానీ అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ప్రమాదాలు ఎక్కువ అవుతుండడము, ఆ ప్రమాద తీవ్రతలు కూడా పెరుగుతున్నాయి. అంటే ఏదైతే అప్పటికి వెహికల్స్కి ఇప్పుడు వెహికల్స్కి స్పీడోమీటర్లు పెంచుకోవడం వలన లారీల్లో కూడా పరిమితానికి మించి స్పీడోమీటర్లు ఇవ్వడం కూడా, దాని మీద కూడా నిఘా ఏమన్నా పెట్టాల్సిన అవసరం ఉందా సార్? అంటే 60 దాటకూడదు అని ఇట్లా పరిమితమైన లిమిట్లు ఏమన్నా ఉన్నాయి కదా. ఆర్టీసీకి 60, 80 ఏమో జాతీయ రహదారుల మీద పోతే, మామూలుగా అయితే 60 కిలోమీటర్లు ఆర్టీసీ. కానీ వాళ్ళు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితిలో అలాంటి మీటర్లు ఏమైనా వేగ నియంత్రణ ఇప్పుడు ఆర్టీసీలో అమలు అవుతుంది. అందుకని ఫస్ట్ 50 ఫీట్ వెనక్కి పోయిందంటే వేగ నియంత్రణలో ఉన్నది బస్సు 60 కిలోమీటర్లు దాటి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ హైర్ చేసుకున్నాక దాని నిబంధనలు పాటించాల్సిందే, పాటించకపోతే శిక్ష అనుభవించాల్సిందే. కానీ టిప్పర్ డ్రైవర్ కి లేదు కదా. సంగతి ఏంటంటే టిప్పర్ డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా చూడాలి, నెంబర్ 1. అటు ఆర్టీసీ డ్రైవర్ కూడా. రెండోది టిప్పర్ కు వేగ నియంత్రణ పరికరాలు అమర్చబడి ఉన్నాయా అని తెలుస్తుంది కదా. పెద్దగా డ్యామేజ్ ఏం కాలే, అది ఈజీగా తెలుస్తుంది. మూడోది ఏంటంటే ఈ మొత్తం టిప్పర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది, దీని మీద పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ ఇప్పుడు చూడాల్సిన పని ఇవే. చూస్తారు, మళ్ళీ ఆ డ్రైవర్ మన ఓనర్ని బెదిరిస్తారు, డబ్బు తీసుకుంటారు. అంతేందుకు ఎస్పీ గారు మాట్లాడితే అసమగ్రంగా అనిపించింది. ఒక టీవీలో నేను చూశాను. ఆయనకి ఇప్పటిదాకా ఎవరి పొరపాటు తెలుస్తలేదు అంటాడు. స్పష్టంగా బస్సు తన రూట్ లో ఉన్నది, టిప్పర్ పోయి గుద్దుకుంటూ పోయింది మనకు కనపడుతూనే ఉన్నది. ఇంకా దానికి ఎవరి పొరపాటు తెలుస్తలేదు. ఆ టిప్పర్ డ్రైవరు పేరు కూడా తెలియదు, టిప్పరు ఓనర్ ఎవరో తెలుస్తలేదు. అంటే మనకేమో ఫైన్ చేస్తే మాత్రం టక్కన దొరుకుతుంది. మనకు నెంబర్ కొట్టాగానే ఎన్ని ఫైన్లు ఉన్నాయో. ఒక టిప్పర్ నెంబర్ కొడితే తెలియదా, ఓనర్ ఎవరు తెలియదా, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది తెలియదా? అంటే ప్రభుత్వ అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు అంటున్నాడు. ప్రమాదం జరిగి 8 గంటల తర్వాత కూడా టిప్పర్ ఓనర్ పేరు మనకి ఎప్పటికీ చెప్తలేరు. ఎందుకు అంటే ఆ టిప్పర్ ఓనర్ రాజకీయ ప్రమేయం ఉండొచ్చు, వాళ్ళు చెప్పనిస్తే మనకేం తెలుసు. కనుక ఏదైనా సరే ఈ ప్రమాదాల విషయంలో 4 రోజులు మాట్లాడుకుంటాము వెంకట్, తర్వాత మనం మర్చిపోతున్నాం. అట్లా కాకుండా ఉండాలి. ఇప్పటికైనా సరే మొన్నటి బస్సు ప్రమాదం మర్చిపోకముందు ఇది జరిగింది కదా, రాజస్థాన్ లో ఇవాళ ప్రమాదం జరిగింది ఇంకోటి, అందులో కూడా 10-12 మంది చనిపోయినట్టున్నారు. చూస్తున్నాం ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఏదో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతాయి. కానీ మన దగ్గరగా జరిగినప్పుడు మానవత్వం ఒక రకంగా మనకు దగ్గర బాధ అనిపిస్తుంటది. పిల్లలు చూసాం, మనకు 3 ఆడపిల్లలు నిన్న కాక మొన్న ఫంక్షన్ కి హాజరై ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా కనపడుతుంది, వాళ్ళు చనిపోయారు. 20 కుటుంబాలు చిత్రం అయిపోయినాయి కదా. దీన్ని గమనించాలి. ఇప్పటికైనా సరే ఆ రోడ్డు విస్తరణ పరిష్కారం, బీజాపూర్ రోడ్డు ఇక్కడికి పరిమితమైంది. మిగతా దేశం అంతా ప్రపంచం అంతా పక్కన పెడతా అది 163 హైవే నెంబర్ కనుక కేంద్రం వెంటనే స్పందించాలి. ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు అక్కడికి వచ్చి చెప్పాడు కదా, ఇప్పటికైనా స్పందించి వీలైనంత వరకు బీజేపీకి 80 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు, బీజేపీ వాళ్ళ ఎంపీలు పనిచేయాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. కాంగ్రెస్ కి 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నం చేయాలి. అట్లాగే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కింది నుంచి పైదాకా ప్రయత్నం చేస్తే తప్పక ఈ రోడ్డు బాగుపడుతుంది. వీలైనంత త్వరగా ఈ రోడ్డు పూర్తి చేసే క్రమం చేస్తే మంచిది అంటున్నారు. సార్ మీరన్నారు ఇందాక ఆలయంలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకి సంబంధించి కూడా ప్రజలుగా మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే అంత క్రౌడ్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే అది దైవ దర్శనం కోసం కావచ్చు, ఇక అంతకుముందు జరిగిన సినిమా హీరోలను చూడడానికి కూడా గుంపుగా ఉండే ప్లేసుల్లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడము, క్రికెటర్ని చూడడానికి, సెలబ్రిటీలను చూడడానికి, ఇలాంటి విధంగా కూడా అనాలోచితంగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది సార్. అంటే జనాల్లో కూడా చైతన్యం రావాలా, ఏదైతే క్రౌడ్ ఉన్న దగ్గర ఎలాంటి జాగ్రత్తలుగా మనం తీసుకోవాలి పర్సనల్గా అని. కాశీ బుగ్గ దానిలో మాత్రం నేను భక్తులను తప్పట్టున్నాను. గుడిగట్టినది బాధ్యతనే, పాండాది బాధ్యతనే. కానీ ఆయన 2-3 వేల మంది వస్తారనుకుంటే ఊహించకపోతే ఎక్కువ వచ్చారు. అప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఇటువంటి చిన్న ఊరేగింపు లేకుంటే ఒక రాజకీయ పార్టీ ధర్నాలు చేస్తా అనుకుంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను గుర్రాలను బంధం చేస్తారు కదా. ఒక రూట్ లో ఇన్ని వేల మంది పోతున్నారు, ఎందుకు పోతున్నారనే జ్ఞానం అక్కడ మనకు పలాస పోలీస్ స్టేషన్ అధికారులు లేదంటారా? వాళ్ళకు ఒకటే అన్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఎస్పీకి ఫోన్ చేయాలి వెంటనే, సార్ ఇంతమంది పోతున్నారు, ఏమైనా ప్రమాదం జరగవచ్చు. ప్రజలకు ప్రభుత్వం చేయాల్సిన పని వెంకట, మనకు ప్రజలకు ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఫస్ట్ విధులు అవే. అశోకుడు చెట్లు నాటించను, బావులు తగ్గించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను, తర్వాత అదన బాధ్యత చేసిండు. ఇప్పటికి కూడా ఆయన మెచ్చుకుంటున్నాం, ఆయన ఒప్పుకుంటున్నాం. మనం ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ఈ 3 ప్రధాన విధులు ఏంటంటే, రాజ్యం అంటే స్టేట్ చేయాల్సిన పని ఏంటంటే మన ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ఇప్పుడు మన పలాస ప్రమాదం, మనకు కాశీబుగ్గ ప్రమాదం చూస్తే
ఇది విఫలమైనట్టే కదా రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు పోలీసులు వెంటనే 3,000 మంది పోతారు అనుకుంటే 30,000 మంది వచ్చిందంటే దాన్ని పరిశీలన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాదంటారా? ఒకటి. ఈ రెండింటికంటే ముఖ్యం మీరు అన్న భక్తులు. తిలాపాపం తలాపేడుకల్లో భక్తులు ఎక్కువ అంటున్నారు. ప్రతిదీ ఈ ప్రవచనకారులు ఏమో అన్ని చెప్పేస్తుంటారు. ఈ ముహూర్తము గంగలో మునడానికి 3 నిమిషాలు చూసినాం కదా. మనకు అక్కడ ఏమైందో మహాకుంభమేళలో ఏమైంది చూసినాం కదా. 3 నిమిషాలు మునగాలంటే చచ్చిపోతారు. గతంలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఏం జరిగింది చూసినాం కదా మనం. కృష్ణా పుష్కరాల్లో మన 2015లో జరిగిన సంఘటన చూసినాం కదా మనం. అంటే భక్తులు కూడా తమ కంట్రోల్ లేకపోవడం వల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు భక్తులు ఒకటే కాదు, క్రికెట్ స్టేడియం సంగతి చూసాం మనం బెంగళూరులో. అంతేందుకు మొన్న మనకు విజయ్ టీవీకి అధ్యక్షుడు మన సెలబ్రిటీ ఆయన మనం తమిళనాడు ప్రమాదం చూసాం. అచ్చంగా మన దేవుడి పేరు మీద కానీ, లేకుంటే సెలబ్రిటీస్ పేరు మీద కానీ, హీరోల పేరు మీద కానీ, సినిమా రంగం కానీ, క్రికెట్ కానీ, ఈ పిచ్చి అభిమాని వేరే అభిమానం వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి, కానీ ఇంకా బుద్ధి రావడం లేదంటున్నాను. ఇటువంటి విషయాల్లో ఈ ముహూర్తమో, ఈ ఏకాదశో, ఇవే ఇదొకటే కాదు. నేను చెప్పాను కదా, ఒక హీరో మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, మంచిగా టీవీలో చూడండి ఆయనను, కానీ షేక్ హ్యాండ్ ఇద్దామని చెప్పి ఆఖరికి ఒకరు చూసాం అమాస్ అక్కడ ప్రమాదం చూసాం మనం ఉత్తరప్రదేశ్ లో. ఒక బాబా, దొంగ బాబా, ఆ బాబా కాళ్ళ మీద పడ్డానికి, ఆయన పాద ధూళి తీసుకోవడానికి వంగితే 240 మంది చనిపోయారు. ఏం బుద్ధి లేనట్టు ప్రజలకు. అందుకని ప్రజలు కూడా మారాలి, ఇటువంటి జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వాటికి. ఓకే ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. ఏదైతే వరుస ప్రమాదాలు, మొన్న కర్నూలు ఘటన, కాశీబుగ్గ దేవాలయంలో ఘటన, ఇప్పుడు ఈరోజు చేవెళ్ల ఘటన, వరుస ప్రమాదాలు ప్రజలని భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దీని మీద ప్రాణాలని పోకుండా, ప్రజల ప్రాణాలను పోకుండా కఠినమైన నిబంధనలు, నియమాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోడ్డు భద్రతా చర్యలు ఇంకా కఠినంగా చేయాల్సిన అవసరంగా ఉంది. ప్రజల విలువైన ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.